నిబంధన నిబంధన నిజ దేవుడు చేసిన నిబంధన, నజరేయుని శాశ్వత నిబంధన. నిజ దేవుడు చేసిన నిబంధన, నజరేయుని శాశ్వత నిబంధన. నిబంధన 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 నిబంధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలని ఉద్దేశిస్తూ బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీల గురించి మనము ప్రత్యేకంగా ధ్యానించుకుంటాం. యేసు ప్రభువు వారు దేవాది దేవుడు ఆత్మ ద్వారా కొంతమంది స్త్రీలను బైబిల్ గ్రంథంలో మరి రాయటం జరిగింది. దేవుడు ఒక్కడే స్త్రీలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇచ్చినారు. మరి ఆ యొక్క స్త్రీల గురించి మరి ఈరోజు ఒక స్త్రీని గురించి మనము తెలుసుకుంటాం. మరి ఆమె నుండి కొన్ని పాఠములు మరి తెలుసుకోబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనము ముందుకు సాగిపోతాం. దయచేసి అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. గొప్ప దేవా, నీకు స్తోత్రములు. ఈ యొక్క నాయన తండ్రి కార్యక్రమం అంతటిలో మీరే తోడుగా నాయన నాయకుడిగా రక్షకుడిగా ఉండి మమ్మల్ని నడిపించండి. మీరు మమ్మల్ని ఉద్దేశించి ఏవైతే నాయన తండ్రి లిఖించినారో బైబిల్ గ్రంథంలో వాటిని అన్నిటినీ మేము గైకొని వాటి ప్రకారంగా జీవించి నాయన తండ్రి నీకు సంతోషకరంగా, అంతేకాదు ప్రభా నాయన మా కుటుంబానికి మేలుకరంగా ఉండుటకు కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన పాటను పాడుకుంటాం. మరి నాన్నగారు రచించి స్వరకల్పన చేసిన మరి ఆధ్యాత్మిక గీతంలో నుండి 94వ నెంబర్ పాట ఏమని పాడను నేనే పాటి వాడను అనే పాటను మనము పాడుకుంటాం. దయచేసి ఈ పాట వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి. రాని వారైతే రెండోసారి మరి కలిసి పాడటానికి ప్రయత్నించండి. ఇది మీకు మేలుకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఏమని పాడను నేనే పాటి వాడను, ఏమని పాడను నేనే పాటి దానను, ఏమియగలను నాదా ఏమియగలను నాదా, ఏమిచ్చి నీ రుణము చెల్లించను, ఏ రీతి నీ రుణమునే తీర్చను, ఏమిచ్చి నీ రుణము చెల్లించను, ఏ రీతి నీ రుణము నే తీర్చను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఏమియగలను నాథా ఏమియగలను నాథా, ఏమిచ్చి నీ రుణము చెల్లించను, ఏ రీతి నీ రుణమునే తీర్చను, ఏమిచ్చి నీ రుణము చెల్లించను,
ఏ రీతి నీ రుణమునే తీర్చను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కన్నీరు విడువకుండా నాదు కన్నులను జారి పడకుండా నాదు పాదములన్. కన్నీరు విడువకుండా నాదు కన్నులను జారి పడకుండా నాదు పాదములన్. నా మనవి నాలకించి, నా మనవి నాలకించి నన్ను నడిపించినావే, నాకు చెవియొగ్గినావే. నా మనవి నాలకించి నన్ను తప్పించినావే, నాకు చెవియొగ్గినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. విసిగిపోకుండా నీ వెలుగు చూపితివే, అలసిపోకుండా నీ ఆత్మ నింపితివే. విసిగిపోకుండా నీ వెలుగు చూపితివే, అలసిపోకుండా నీ ఆత్మ నింపితివే. నా మనవి నాలకించి, నా మనవి నాలకించి నన్ను నడిపించినావే, నాకు చెవియొగ్గినావే. నా మనవి నాలకించి నన్ను నడిపించినావే, నాకు చెవియొగ్గినావే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా మన బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 6వ అధ్యాయం మరి 10 నుండి 19 వచనాలు. మరి మీకు ఎవరో తెలుసు, మరి నోవాహు యొక్క మరి భార్యను గురించి ఈరోజు మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఆమె నుండి మనము ఏమేమి నేర్చుకోవాలో, మరి ఆమె చేసిన మరి పనులేమిటో, ఆమె ఏ రీతిగా మరి దేవుణ్ణి విశ్వసించిందో, మరి తన కుటుంబాన్ని ఏ రీతిగా నడిపించుకుందో మనం ప్రత్యేకంగా ఈరోజు మనము తెలుసుకుంటాం. ఆదికాండము 6వ అధ్యాయం 10 నుండి 19 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి నోవాహు యేసు ప్రభు లేదంటే దేవాది దేవుని యొక్క మాట చొప్పున తను ఓడను కట్టడం అనేది జరుగుతుంది. మరి నోవాహు మరి దేవుని దృష్టిలో నీతిమంతునిగా యోగ్యునిగా కనబడతాడు. అక్కడ మరి ఆ దేశమంతా లేదంటే అక్కడున్న ప్రజలు అందరూ కూడా ఎంతో మరి దేవునికి వ్యతిరేకంగా విరోధులుగా నడుచుకోవటం అనేది మనం చూస్తాం. ఇది మనం చిన్ననాటి నుండి సండే స్కూల్ నుండి మనము ఈ పాఠాలు మనము నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అంశము ఏమిటి అనంటే మరి నోవాహు యొక్క భార్య
మరి ఆమె యొక్క మరి ముగ్గురు కోడండ్రులు ఏ రీతిగా మరి ఆ యొక్క రక్షణ ఓడలో మరి ప్రవేశించినారో మనం చూసుకుంటాం. చూడండి, ఇక్కడ నోవాహు మరి దేవుని యొక్క స్వరంను విని మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. అదే రీతిగా ఆ మాటలు వచ్చి మరి అక్కడ తన భార్యతో చెప్పటం అనేది జరిగింది. మరి ఆమె యొక్క మరి పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ మరి ప్రత్యేకంగా ఆమెను గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి దేవుడు తనకి చెప్పిన మాటను ప్రత్యేకంగా తీసుకుని వచ్చి తన భార్యతో చెప్పటం అనేది జరిగింది. మరి అన్ని సంవత్సరాలు మరి ఎన్నడూ వర్షము చూడని ఆ యొక్క మరి ప్రజలు ఈ రీతిగా వర్షం వస్తుంది, మరి ఓడ కట్టుకుంటున్నాను, మరి ఈ రీతిగా మా కుటుంబం అందరం వెళ్ళి ఇందులోకి వెళ్తాము, మీరందరూ దేవుని వైపు తిరగండి అని చెప్తున్నప్పుడు అన్ని సంవత్సరాలు తన భర్త చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మరి ఎక్కడ కూడా తను సందేహపడినట్టుగా మనం చూడం. తను ఎక్కడ కూడా తన భర్తను మరి ఎగతాళి చేస్తున్నట్టుగా మనం సంపూర్తిగా మరి తన భర్త పట్ల విశ్వాసం చూపిస్తున్నట్టుగా మనం చూసాం. ఎంత అన్యోన్యమైన దాంపతులు వీళ్ళు కదండి. మరి తన పుట్టింటి వాళ్ళు కూడా అక్కడ ఉండుంటారేమో, ఏంటి మీ ఆయన పిచ్చోళ్ళలాగా ఇలా చేస్తాను, బంధువులు ఉండుంటారేమో, చిన్ననాటి నుండి తనతో పాటు కలిసి పెరిగిన స్నేహితులు ఉండుంటారేమో, మీ ఆయన ఏంటి పిచ్చోళ్ళలాగా ఈ రీతిగా చెప్తున్నాడు, పెద్ద మీరు ఒక్కరే చదువుతారా, వర్షం నువ్వైనా ఎప్పుడైనా చూసావు, మీ ఆయనకి నువ్వైనా చెప్పచ్చు కదా అని చాలా సలహాలు ఇచ్చి ఉంటారేమో. కానీ ఈ యొక్క ఎక్కడ కూడా మన నోవాహు భార్య తన భర్తకు సలహాలు ఇస్తున్నట్టుగా మనం చూడం. తను దేవుని యందు విశ్వాసం ఉంచినాడని, మరి దేవుడు తనతో మాట్లాడినాడని, మరి ఆ మాట చొప్పున తన భర్తని ఎంతగానో తను విశ్వసిస్తున్నట్టుగా మనము చూస్తాం. అంతేకాదు మరి తనతో పాటు తన కుమారులు తన కోడళ్ళు కూడా మరి ఆ ఓడలోనికి ఎక్కినట్టుగా మనం చూస్తాం. ఎంత భాగ్యం కదండి. అత్త కోడలకి ఏ రీతిగా వైరమో మరి మనకు తెలుసు. మరి ఈ రీతిగా ఒక్క కోడలు కూడా తప్పిపోకుండా మరి అత్త మరి వాళ్ళ కోడలకు వెళ్ళి చెప్పుంటది, ఈ రీతిగా మీ మావయ్య గారితో దేవుడు మాట్లాడినారు, మరి మనం అందరం కూడా సిద్ధపడాలి, మరి మీరు కూడా సిద్ధపడండి అని తను చెప్పుంటదేమో కదా, చెప్పుంటదేమో కాదు చెప్పింది కూడా. మరి చెప్పడం బట్టి వాళ్ళందరూ కూడా ఏంటో చెప్పొచ్చింది లేయం గారు అని చెప్పి వారు పుట్టింటి మాటలు వినకుండా మరి అత్తని చెప్పిన మాటల్ని ఎంత చక్కగా విశ్వసించున్నారు వారు కదండి. మరి వారి ఇద్దరి మధ్యన యొక్క ఆ యొక్క బంధము ఎంత చక్కగా ఉన్నది. దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపుతారో మనం చెప్తున్న ఆ మాటలు దేవుని యొక్క మాటలకి ప్రతి ఒక్కరు కూడా విధేయత చూపుతారు. జ్ఞాపకం చేసుకుని మన సొంత మాటలు, మన సొంత ఆలోచనలు, మన సొంత పద్ధతులు, లేదంటే మన పూర్వం నుండి వచ్చే ఆచారాలు, మన యొక్క ఇంటికి వచ్చిన కోడళ్ళ మీద కానీ చుట్టుపక్కల వేరు మీద కానీ స్నేహితుల మీద మనం రుద్దినట్లయితే వాళ్ళు ఎంత మాత్రమే నీ పని ఏదో నువ్వు చేసుకో, మాకు ఇది తగదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతా ఉంటారు చాలాసార్లు. కానీ ఈమె దేవుని యొక్క మాటకి లోబడుతున్నాడని తన భర్త విశ్వసిస్తా ఉంది. అంతేకాదు తన భర్త చెప్పిన మాటను తను విశ్వసించి సంపూర్ణంగా ఎక్కడ కూడా సందేహం లేకుండా అదే మాటలు తన కోడళ్ళకి మరి వచ్చి చెప్పటం అనేది మనం చూస్తాం. మరి తర్వాత మీకు అందరికీ తెలుసు, మరి వారు అందరూ రక్షణ ఓడలోనికి మరి వాళ్ళు వెళ్ళినట్టుగా మరి దేవుడు దానికి మరి తాళం వేసినట్టుగా 40 రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే వారి యొక్క ఆచార ప్రకారంగా మరి ఏమవుతుందంటే స్త్రీలందరికీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ గుడారాలు వేసుకుంటారు. మరి స్త్రీలందరూ ఒక గుడారంలో, పురుషులందరూ ఒక గుడారంలో ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి లోకం యొక్క పద్ధతులు మరి బైబిల్ యొక్క పద్ధతులు వేరేగా ఉంటాయి. లోకం యొక్క పోకడి, బైబిల్ యొక్క పోకడి వేరేగా ఉంటుంది. మనము తెలుసుకోవాల్సింది బైబిల్ యొక్క పోకడిని గురించి, బైబిల్ యొక్క పద్ధతుల గురించి. అది తరాలు మారినా, కాలాలు మారినా, మరి ఎన్ని పరిస్థితులు, ఎన్ని యుగాలు మారినా బైబిల్లో ఉన్న ఆ యొక్క పద్ధతులు మాత్రం మనం విడిచిపెట్టడానికి వీలు లేదు అని స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే అక్కడ మనకు అందరికీ తెలుసు. తర్వాత మరి నోవాహు బయటకు వచ్చిన తర్వాత ద్రాక్ష తోటను తను సాగు చేస్తూ ఉంటాడు. ద్రాక్ష తోటను నాటి మరి దాని పట్ల పని చేస్తూ ఉంటాడు. అతను ఆ ద్రాక్ష రసము తాగినప్పుడు అతను మత్తుడై మరి పడి ఉండటం మనం చూస్తాం. మత్తుడై తను మరి స్పృహ లేకుండా తన ఒంటి మీద ఏమున్నాయి లేదో చూసుకోకుండా పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత అక్కడ మీకు అందరికీ తెలుసు, తర్వాత మీరు చదువుకునండి. మరి సమయంలో చాలా తక్కువ ఉంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. 7వ అధ్యాయం 1 నుండి 7, 8, 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే తన మత్తుడై పడిపోయిన తర్వాత
అక్కడ తన కుమారుని యొక్క మరి కుమారుడు అక్కడికి రావటం అనేది మనం చూస్తాం. ఆ కుమారుడు తను చూసినప్పుడు ఆ మత్తులో ఉన్న మిగతా కుమారుని తీసుకొచ్చి ఆ మత్తులో ఉన్న తండ్రిని తీసుకుని వెళ్ళి వస్త్రము కప్పి తను తీసుకెళ్లి పండుకోబెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మత్తు వదిలిన తర్వాత తనకి స్పృహ వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుంది అంటే మరి ఎదురుగా ఉన్న తన యొక్క షేమ్ యొక్క మరి ఆ యొక్క వంశావళిని మరి కణానీని మరి ఆ వంశం నుండి వచ్చే వారిని మరి ఆ వంశం అంతటిని కూడా మరి నోవాహు శపించడం అనేది మనం చూస్తాం. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన నీతి లేదంటే తెలుసుకోవాల్సిన పాఠము ఏమిటి అని అంటే ఆ స్థానంలో భార్య ఉండాల్సిన స్థానం, అది భార్య ఉండాల్సిన స్థానంలో కుమారులు వెళ్ళి ఎదురు పడేసరికి అది తండ్రి నుండి వారికి శాపముగా అది మారినది. ప్రియమైన వాళ్ళారా, చాలా సార్లు మన భర్త యొక్క బలహీనతలు మన బిడ్డలతో చెప్పుకుంటూ మన బిడ్డలకి వివరిస్తూ మీ తండ్రి ఇలాగా మీ తండ్రి అలాగా అని చెప్పుకుంటూ వాళ్ళని తప్పు త్రోవలో మనం పట్టిస్తూ ఉంటాం. వారికి కోపం పెరిగేలాగా మనం చేస్తూ ఉంటాం. తండ్రి పట్ల ద్వేషము చూపే విధంగా మనం చూపుతూ ఉంటాం. అది చాలా తప్పుడు పని అని మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు మన భర్త యొక్క బలహీనతలు కానీ బిడ్డల యొక్క బలహీనతలు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి వారితో వీరితో చెప్పుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. చాలా తప్పుడు పని అని మనం ఆలోచన చేయాలి. నీతిమంతుడు, న్యాయవంతుడు, తీర్పరి అయిన దేవాది దేవుని సన్నిధి దగ్గర మన ప్రతి ఒక్క పరిస్థితిని మనం ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టాలి. ఒకసారి నాకు తెలిసిన ఒక ఆంటీ తన భర్త ఎంత తప్పుడు జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మరి తను వెళ్ళి తన భర్త తరపు వారితో చెప్పాలని ఎంతగానో ప్రయత్నం చేసినప్పుడు తను ప్రార్థన చేసుకుంటే, ప్రభా నా భర్త ఇంత తప్పుడు జీవితం జీవిస్తున్నాడు ప్రభా, నాకు ఎంతో బాధగా ఉంది, నేను వెళ్ళి వారి పుట్టింటి వారితో నేను చెప్తాను ప్రభా అని చెప్పి తను మరి ప్రయత్నం చేసి ఫోన్ చేద్దామని తన దగ్గరికి ఆ ఫోన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నాడంటే నువ్వు వద్దు, వెళ్ళొద్దు, నువ్వు అతనికి చెప్పొద్దు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. ఎందుకని ప్రభా, వారికి తెలియాలి కదా నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను వారికి తెలియాలి కదా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు వద్దు అన్నాడంట. తర్వాత మరుసటి రోజు కొన్ని రోజుల తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే తన భర్త తరపు ఉన్న వారి యొక్క బంధువులు కూడా అదే తప్పుడు జీవితంలో జీవిస్తున్నాడు, అదే తప్పుడు పరిస్థితిలో ఉన్నాడు అని తెలిసిందంట ఆమెకు. అప్పుడు నేను చాలా బాధపడిందంట. అందుకన్నా ప్రభా నువ్వు చెప్పదన్నో, మనుషులతో ప్రభా నాయన నువ్వు బాధలు పంచుకోవద్దనో, ప్రభా ఎంత మంచి దేవుడు, జారి పడిపోకుండా తప్పిపోకుండా మన దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు కదండి. ఏం చెప్తాడు, ఒకవేళ తన బాధ తనకు చెప్పుకుంటే ఒక పాపిని రక్షించగలరా? ఒక పాపంలో ఉన్న వ్యక్తిని ఇంకొక పాపంలో ఉన్న వ్యక్తి విడిపించగలరా? అది అసాధ్యం కదా. కేవలం పరిశుద్ధుడు ఒకడే, తీర్పరి ఒకడే, న్యాయవంతుడు ఒకడే మన యొక్క ప్రతి పరిస్థితిని, మన కుటుంబ పరిస్థితిని చక్కపరచగలడు. ప్రియమైన మరి వాళ్ళరా, ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరులారా, ప్రత్యేకంగా జ్ఞాపకం చేసి మన ఇంటి పరిస్థితులు అంతటిని కూడా మనము కేవలం దేవాది దేవునికే విన్నపించుకోవాల్సింది. కొంతమంది భక్తులకి సలహాలు ఇచ్చే వారికి మరి ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పడంలో తప్పులేదు, కానీ మరి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు నిజంగా మీకు సహకరిస్తున్నారా, ఆత్మీయంగా వారు నిజంగా మీకు తోడ్పడుతున్నారా, ప్రార్థనలో ఎదుగుటకు అనేది ప్రత్యేకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేటకు 2వ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడబడెను. నీతిని ప్రకటించిన నోవాహు, ఇక్కడ నోవాహు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క మాటలను మరి ప్రకటిస్తా ఉన్నాడు. దేవుడు నీతిమంతుడని తను కూడా నీతిమంతుడిగా జీవించడానికి అక్కడ చుట్టూ పాపపు లోకం ఉన్నప్పటికీ కూడా తను నీతిమంతుడిగా జీవిస్తున్నాడని తన భార్య గుర్తెరిగింది. చూడండి, ఒక్కరు కూడా మంచి స్నేహితులు లేదు. తన భార్య చెడిపోవడానికి, తన కోడళ్ళు చెడిపోవడానికి చుట్టూ చూసినట్లయితే అందరూ భయంకరమైన పాపంతో ఉన్నవారే, వారి పురుషులు కానీ స్త్రీలు కానీ. కానీ ఎప్పుడు కూడా ఆ పాపంని వారు అంటుకోకుండా ఏ రీతిగా మరి తన భర్త చెప్పిన మాటలను విశ్వసించి తన కోడళ్ళకు చెప్పుకుంటూ వారందరూ ఎంత కలిసి ప్రార్థన చేస్తుంటారో మరొకసారి ఆలోచించేయండి. వారు లాకౌట్ లో ఉన్నప్పుడు ఆ 40 రోజులు మరి ఆ యొక్క నోవాహు ఓడలో ఉన్నప్పుడు అక్కడ ఆడవాళ్ళు మరి అత్త కోడళ్ళు కూడా ఉన్నారు కదండి. అత్త కోడళ్ళు ఒకే ఇంటిలో 40 రోజులు ఉండటం మనం అసలు ఎరుగుదమా, ఎంత విడ్డూరంగా ఉంటుందో ఈ దినాల్లో మనం అది చూసినట్లయితే. ఏదో ఒక పరిస్థితి, తోటకోడల మధ్యలో ఏదో ఒక పరిస్థితి వస్తుంది, కానీ అది ఏది కూడా మనం అక్కడ రాయబడలేదు. అక్కడ ఏది కూడా అటువంటి ఘర్షణ జరిగినట్టుగా మనం చూడలేదు. ఎంతో చక్కగా వారు ఉండి బయటకు వచ్చి మరి దేవుని యొక్క ఆత్మ
ఫలంలో వాళ్ళు పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ప్రియమైన వాళ్ళారా, మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే అక్కడ ప్రత్యేకంగా మన యొక్క ఇంటి పరిస్థితిని అంతటిని, ఆ ఇంటిని మరి కట్టుడానికి మన పరిస్థితిని అంతటిని చెప్పుకోవాలి. మన బిడల మీద కానీ, మన బిడలకు కానీ, లేదంటే ఇరుగు పొరుగు వారికి కానీ చెప్పినట్లయితే వారిని మనం శాపగ్రస్తులుగా మనం చేస్తామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మీరు చదవండి, ఆ యొక్క ఆది కాండంలో ఆ కానానీయులు వారు సంతానముగా వారు ఉండి మరి వారు ఎంతో శాపానికి గురైన వారుగా తరతరాలకి మనం చూస్తూ ఉంటాం. మన బిడ్డల్ని శాపానికి గురయ్యే వారిగా, లేదంటే మన కుటుంబీకుల్ని శాపానికి గురయ్యే విధముగా మనము స్త్రీలు ఎప్పుడూ కూడా మారకూడదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి, లేదంటే అటువంటి దైవికమైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే వాక్యముని ఎక్కువగా ధ్యానించాలి. అటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తాము గనుకనే ఆత్మదేవుడి యొక్క మాటను రాయిపించి ఆ శాపం నుండి మనం తప్పించి మనం రక్షించడానికే యేసు ప్రభు వారి ఈ లోకానికి ఎలాగండి ఎవరికి చెప్పలే మరీ ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. అస్సలు వినని పరిస్థితులని కొంతమంది భర్తలు చాలా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తట్టుకోలేనంత పరిస్థితి మరి స్త్రీకి మరి అనుగ్రహింపబడుతుంది. ఆ స్త్రీ ఒక్కోసారి తన ప్రాణంలో తీసుకుని మరి చనిపోదామనే పరిస్థితుల్లోనికి వెళ్తుంది. కానీ మన దేవుడు సమస్తమును చక్కపరిచే దేవుడు. దేవా, నీవే ఈ భర్తను నాకు ఇచ్చావు కదా, నీవే కదా ప్రభా ఈ భర్తను పెళ్లి చేసుకున్నావు ప్రభా, ఈ భర్తను మార్చగల సమర్థుడు నీవే ప్రభా. నా ప్రార్థన ఆలకించు ప్రభా. ఇంకా నాలో ఏ పాపము ఏ దోషము నీకు అవధేయమైంది ఏదైతే ఉందో దాన్ని అంతని తీసివేసి తండ్రి నా ప్రార్థన ఆలకించు, నా భర్తను మార్చు అని చెప్పి ప్రార్థన చేయగలిగితే మనము ఆ శాపము మన బిడ్డల మీదకి మన వంశాల మీదకి రాకుండా ఆపగల సామర్థ్యం ఒక స్త్రీకే ఉంటుందని నేను నమ్ముచున్నాను. అమెరికా ప్రెసిడెంట్ గా చేసిన బిల్ క్లింటన్ అనే వ్యక్తి మీకు అందరికీ బాగా తెలుసు. బిల్ క్లింటన్ మరి యుఎస్ఏ ప్రెసిడెంట్ గా అతను చేస్తున్నాడు. మరి అతను తన యొక్క ప్రవర్తన, తన ఆఫీస్ లో తన యొక్క ప్రవర్తన మరి మీకు అందరికీ తెలుసు, న్యూస్ లో చూస్తుంటారు. మరి ఎంతో ఒక స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ మరి తన భార్య హెర్లీ అనే తన భార్య మరి తన ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు, తన ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి ఈ రీతిగా ఆమె చెప్పింది, నా భర్త నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నాడు, నా భర్త నా యందు ఎంతో విశ్వసించినాడు, నా భర్త నన్ను నా బిడ్డల్ని క్షేమంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఇది చాలదా నా భర్త పట్ల మరి మీరు నమ్మకం చూపటానికి అని చెప్పి ఎంతో చక్కగా తను ప్రచారం చేసినట్టుగా మనం చూస్తాము. కువైట్ టైమ్స్ మరి ఆ యొక్క వార్తా పత్రికల్లో, న్యూస్ పేపర్లో జనవరి 22, 2007లో మరి ఈ యొక్క వార్తా పత్రికలో తను మాట్లాడినట్టుగా మరి ఆ వార్తను అందించినట్టుగా మరి రికార్డ్ చేయబడింది. చూడండి ప్రియమైన వాళ్ళరా, నిజమే చాలాసార్లు మన భర్తల యొక్క బలహీనతలు మనకు బలం కాదు, మన భర్త యొక్క బలహీనతలు మనకి శక్తి కాదు. దేవుని యొక్క ఆత్మతో మనం ఎప్పుడు నింపబడాలి. దేవుని యొక్క శక్తితో మనం నింపబడినప్పుడు ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను మనం ఎదుర్కోవడానికి శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాం. మనం పోరాడుతున్న మన భర్తతో కాదు, కానీ మన భర్తను పట్టి పీడిస్తున్న ఆ యొక్క అంధకార చీకటి శక్తులతో అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మరి మా నాయనమ్మ గారు మరి చిన్న వయసులోనే దేవుని తెలుసుకున్నారు. మా తాతయ్య గారు అయితే 80 ఏళ్ళ వరకు కూడా మరి ఆయన మారు మనసు పనలేదు, దేవుని రక్షకునిగా అంగీకరించారు. యేసుప్రభు అంటే ఇష్టం, ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థన చేసుకునేవారు. కానీ మరి ఆయన కమ్యూనిస్ట్ గా ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా మరి యేసుప్రభుకి మరి సొంత రక్షకంగా అంగీకరించి మారు మనసు పొందటానికి ఆయన ఎప్పుడు కూడా అనుమతించలేదు యేసుప్రభుని. అయితే మరి మా నాయనమ్మ గారు చనిపోయిన తర్వాత, చనిపోక ముందు ఆమె చెప్పిన మాట, మీ నాన్నగారు మరి మారు మనసు పొందాలి అమ్మా, నాయన మీరు కుమార్తెలకి ఈ రీతిగా చెప్తా ఉంది, ఆయన ఎక్కడ మీరు కష్టపెట్టద్దు, ఆయన గురించి నిత్యము ప్రార్థన చేయండి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నా భర్తను రక్షిస్తాడని నాకు విశ్వాసం ఉంది. నేను బ్రతికిన్నాను, చనిపోయినాను, నేను విశ్వసిస్తున్నాను, ఆయన నా భర్తను రక్షిస్తాను. 84వ ఏట మా తాతగారు మరి దేవుణ్ణి తెలుసుకుని చనిపోవటం జరిగింది. మరి ఎప్పుడు కూడా తన కుమారులు కూడా వాళ్ళ దేవుని సేవలో ఉన్నారు. కానీ మా తాతగారిని మరి మేము రక్షించుకోలేకపోయాం. కానీ దేవుడిచ్చిన వాగ్దానము తన యొక్క భార్య విశ్వసించి
తన బిడలకి చెప్పడం జరిగింది. దానిని బట్టి వారు ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ మరి ఆ పెద్ద ఆయన్ని రక్షించుకోగలిగిన ప్రియమైన వర్లరా, మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తన సమయంలో ప్రతిదీ చక్కబరుస్తాడు. అప్పటి వరకు మనం ఓర్పుతో సహనముతో ఎదురు చూచేవారుగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన ఎవ్వరు కూడా మరి వచ్చి మరి ఎంటర్ అయ్యి మరి సలహాలు ఇచ్చే విధంగా ఉండకూడదు. ఒకవేళ ప్రతి పరిస్థితిలో ఏదైనా గలిబిలి ఏదైనా ఆటంకాలు వచ్చిన పరిస్థితుల్లో సేవకులు కానీ ప్రార్థించే వాళ్ళని మనం ఆశ్రయించడంలో తప్పులేదు. కానీ అంతకన్నా ముఖ్యంగా దేవాది దేవుడు న్యాయవంతుడు నీతిమంతుడు దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించే వరగా మనం ఉండాలి అని చెప్పి బైబిల్ గ్రంథము సెలవిస్తా ఉన్నది. చూడండి, హబక్కూకు గ్రంథంలో మరి ఎంతో చక్కగా రాయబడింది. 3వ అధ్యాయం 18వ వచనం. నేను చాలాసార్లు చాలా మరి స్త్రీల మాటంట భార్యల నోటంట మనం వింటుంటాం, నాకు ఆనందం లేదండి, నాకు సుఖం లేదండి, నాకు అస్సలు కూడా కొంచెం కూడా సంతోషం లేదండి, నా భర్త నుండి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు పడుతున్నానండి. కానీ యేసు ప్రభు నువ్వు తెలుసుకున్నావు, నీకు అదే బలం. యేసు ప్రభు నువ్వు తెలుసుకున్నావు, అదే నీకు సంతోషం. అదే రాయబడింది హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో 18-19 వచనంలో ఈ రీతిగా రాయబడింది, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ఎవరిని బట్టి మనం సంతోషించాలి? యెహోవాను బట్టి మనం సంతోషించాలి. మనల్ని పాపము నుండి నరకం నుండి రక్షించిన దేవుని బట్టి మనం సంతోషించాలి. అంతేగాని మన భర్త గాని మన బిడ్డలు గాని ఎవరు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళరు. మనల్ని బట్టి ఒకరు సంతోషిస్తున్నారు. గుర్తుపెట్టుకొని మన ప్రవర్తన బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి, మన మాటను బట్టి నిత్యం ఒకరు సంతోషపడతా ఉంటారు. ఎవరంటే దేవాది దేవుడు, సృష్టికర్త. మనం చేస్తున్న పనులు, మనం ఎంత చక్కగా వంట చేసినా, మనం ఎంత చక్కగా బిడ్డలను చూసుకుంటున్నా, మనం పుట్టింటికి కూడా వెళ్లకుండా మరి అత్తింట్లో నుండి అందరినీ బాగా చూసుకుంటున్నప్పటికి కూడా వాళ్ళందరినీ మనం సంతోషపెట్టలేము, కానీ వాళ్ళందరినీ తృప్తిపరచలేమేమో. కానీ మనం ఎవరిని యందు ఆనందించగలమంటే దేవుని యందు, రక్షకుని యందు. అయితే మన ప్రవర్తన బట్టి ఆయన సంతోషిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, చూడండి 19వ వచనం, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేని కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయను. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపిస్తాడు. ప్రభువు యెహోవాయే నా దేవుడు, నా బలము, ఆయన నా కాళ్ళను లేని కాళ్ళగా మనం చేస్తాడు. మన బలహీన సమయంలో పనంతా చేసి అలసిపోయి కొంచెం కూడా సుఖం లేని జీవితంలో మనం దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన మనకు బలమునిస్తాడు. మన కాలం లేడి కాళ్ళ వలె చేస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. విశ్వసిస్తున్నావా? మరి నోవాహుకి భార్య దేవుడు చెప్పిన, తన భర్తకు దేవుడు చెప్పిన మాటను విశ్వసించింది. తన కోడల్ని విశ్వసించి ఆ రక్షణ ఓడలో ప్రవేశించినారు. మరి నీవు దేవాది దేవుడు మరి యేసు ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆయన యందే మనం ఆనందించాలి. ఆయనే మనకు బలము, నాకు బలమని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసించినట్లయితే రక్షణ ఓడలో, పరలోక రాజ్యంలో నీవు, నీ కుటుంబము, మేము, మా కుటుంబము అందరం కూడా ఎంతో క్షేమంగా మనం అక్కడ ఉంటామని మరి బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. విశ్వసించిన వారందరూ హల్లెలూయా చెప్పి దేవుని నామమును మహిమపడతామా? హల్లెలూయా. 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మరి ఉభయులు యొక్క మరి అనుమతి చొప్పున మరి భార్యాభర్తలు వేరువేరుగా ఉండొచ్చు ఏమో కానీ ఇవన్నీ కూడా వారి డబ్బు సంపాదన కోసం, లేదంటే ప్రయాస, ఈ లోక సంబంధమైన ప్రయాస కోసం, మరి ఇంకేదో సంపాదించు, బిడ్డలు ఒక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట మరి ఉండి వారి జీవితంలో ఎటువంటి సుఖము లేకుండా జీవిస్తున్న దినాలు మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు అందరిని ఒక చోట చేర్చి ఈ లాకౌట్ లో పెట్టి మీరు అందరు కలిసి చక్కగా ఉండి నాకు ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన అని ఈ యొక్క మరి లాకౌట్ మనకి ఇచ్చాడేమో నేను నమ్ముచున్నాను. దేవునికి కుటుంబముగా కలిసి, కుటుంబములారా యెహోవా సన్నిధికి చేరిగా ఆయనకి స్తుతియాగము చేయుడి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. కుటుంబములారా కలిసి రండి అని చెప్తున్నాడు. కుటుంబముగా కలిసి మరి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మన దేవుని ప్రశ్న అడిగే వారము మనం తగము. కానీ ప్రభా నీకు విధేయత చూపుటకు నాకు నేర్పించు. ప్రభా నీకు ఆయాసకరమైన నాలో ఏదైతే ఉందో నాకు తెలియచేయి, దాని నుండి నాకు విడుదల దయచేయి అని చెప్పి
దేవుని అడగగలిగితే మన కుటుంబంలో నెమ్మదిని, శాంతిని మనం చూస్తాం. చాలా మంది స్త్రీలు తమ శక్తి చేత, తమ యొక్క బలం చేత కుటుంబాన్ని ఈడుస్తూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చేస్తూనే ఉంటారు, వంటగదిలో పనులు చేస్తూనే ఉంటారు, ఎంతో శక్తిని దారిపోస్తూ ఉంటారు, ఎంతో బలముతో, ఎంతో కష్టంతో వారు పని చేస్తూ ఉంటారు. చివరికి వచ్చేసరి ఎంతో బలహీనలు అయిపోయి మరి ఎంతో నీరసించిపోవడం మనం చూస్తుంటాం. అయితే జకర్యా గ్రంథంలో ఈ రీతిగా రాయబడిన 4వ అధ్యాయం మరి 7వ వచనంలో ఈ రీతిగా రాయబడిన, శక్తి చేత కాదు, బలము చేత కాదు, మరి నా ఆత్మ చేత ప్రతి కార్యమును నేను జరిగిస్తాను. మీ శక్తి వద్దు, మీ బలం వద్దు, నేను ఎంత చక్కగా సులువుగా నేను చేస్తాను అంటున్నాను కదా, నాకు చెప్పుకోవచ్చు కదా, ప్రతిదీ కూడా నాకు వివరించుకోవచ్చు కదా, నేను నీకు చక్కని ఆలోచనలు నేను చెప్తాను అనేది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళు, ఎందుకని మనము ఈ రీతిగా బలహీనం అయిపోతున్నామంటే దేవుని వాక్యమందు మనం విశ్వాసం ఉంచగా, దేవుని మాట యందు మనం విశ్వాసం ఉంచకపోవడం వల్ల, మన సొంత శక్తితో మనం ఇదంతటిని చేయటం వల్ల మనము చివరికి ఏమైపోతున్నామంటే నెమ్మది లేనితనం, సంతోషం లేనితనంగా మనం అయిపోతున్నాం. అలాగ ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఎంతో చక్కగా మన కుటుంబాన్ని చక్కపరచడానికి, మన బిడ్డల్ని చక్కపరచడానికి, దేవుని యొక్క రాజ్యానికి మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి ఉండి వాక్యాన్ని, లేఖనాన్ని వెతుకుతూ మన బిడ్డలకి వాక్యాన్ని వినిపిస్తూ వాళ్ళ చెవుల్లో, వాళ్ళ హృదయంలో వాక్యం చొచ్చుకుపోయే విధంగా మన యొక్క మాటలు, పాటలు, ప్రవర్తన ఉండాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. అంతేకాదు ఒక భర్త మరి 80 ఏళ్ళైనా సరే తను మారట్లేదు. మరి ఈమె చూస్తే చాలా ప్రార్థన పర్రాలు. మరి నేను ఒకసారి అడిగినాను, ఆంటీ ఎందుకని మీ భర్త మారట్లేదు? మీ పట్ల దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా, చిన్న వయసులో మీరు దేవుని తెలుసుకున్నారు కదా, ఎందుకని మీ భర్త మారట్లేదు? మీరైనా కాస్త చెప్పచ్చు కదా ఆయనకి అని చెప్పి నేను ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్తారా అని నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఆమె నోటి నుండి వచ్చిన మాట, వాళ్ళు 50 ఏళ్ళ వైవాహిక జీవితంలో 50 ఏళ్ళ వరకు తన భర్త మారలేదు. ఆమె నోటి నుండి వచ్చిన మాట, నా ప్రార్థన సరిపోవటం లేదు, నా ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదేమో, నా ప్రార్థన ఆయనకి ఇంపుగా లేదేమో, యథార్థమైన ప్రార్థన నేను చేయట్లేదేమో, అందుకే నా భర్త ఇంకా మారలేదు అని ఆమె నోటంట నేను విన్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 50 ఏళ్ళ వైవాహిక జీవితంలో తన ప్రార్థన చిన్న వయసులో మారుమనసు పొంది, తన ద్వారా ఎంతో మంది దేవుడు తెలుసుకుని మారుమనసు పొందినారు. కానీ తన నోటి నుండి వచ్చిన మాట, నా ప్రార్థన సరిపోవట్లేదు. నిజమే, చాలాసార్లు మనము మన కుటుంబం రక్షించుకోవడం కొరకు మన ప్రార్థన సరిపోతుందా? అంతగా విశ్వసిస్తున్నామా? ఏంటని అంతే, ఇంకా వాళ్ళ పరిస్థితి అంటే ఎంత చెప్పినా అంత వదిలేయటమే అని ఒకలాంటి మరి నిరుత్సాహం మనలో ఉంటుందా? జ్ఞాపకం చేసుకుందా, ఈ నోవాహు భార్య తన భర్త ఉన్న స్థానంలో, మరి తన భర్త ఉన్న ప్లేస్లో, ఉన్న గుడారంలో తను ఉండకుండా మరి బిడ్డల్ని తన్ని విడిచిపెట్టి తిని వేరేగా ఉండటం ద్వారా తన కుటుంబానికి శాపము. భర్త యొక్క బలహీనతలు మరి బిడ్డలకి తెలిసే విధంగా మరి ఉండటం ద్వారా, ఆ భార్య అనుమతించడం ద్వారా మరి ఎంతో బుద్ధిహీనంగా తను ప్రవర్తించడం వల్ల తన వంశం వారందరూ, కానానీయులు అందరూ కూడా మరి ఎంతగానో శాపానికి గురైనట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి అనుభవంలోనికి, అటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్లకుండా ఉండటానికి ఈనాడు ఈ వాక్యము మీకు వినిపించబడుతుంది. మరి మీ కుటుంబాన్ని ఏ రీతిగా చక్కబరుచుకుంటున్నారు? మీ బిడ్డలకి తండ్రి మీద చెప్తున్నారా? దేవుని గురించి వాక్యాలు చెప్తున్నారా? దేవుని చేసిన ఆశ్చర్య కార్యాలు మీ పట్ల వివరిస్తున్నారా? తండ్రి చేసిన బలహీనమైన పరిస్థితులన్నిటినీ, బలహీనమైనవన్నీ మీ యొక్క బిడ్డలకి చెప్పి వాళ్ళని పెంచుతున్నారా? ఒకసారి పరిశీలన చేసుకుంటా. మరి నోవాహు భార్యలాగా కొంతకాలం ఆమె ఎంతగానో భర్తను మరి చేసుకుంది. ఆ కొద్ది కాలము బయటకు వచ్చిన తర్వాత మరి తన భర్తను మరి దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి అనుభవానికి మనం ఎవరు వెళ్ళకుండా, మనము మన కుటుంబము వెలుగులో నడుస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ అనేక మందికి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడి పరలోక రాజ్యానికి చేరులాగన ప్రార్థన సహాయం కొరకు దేవుని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వచ్చి కళ్ళు మూసుకున్న, దేవా నా భర్తను ప్రభా, నా బిడ్డలను ప్రభా, నా కుటుంబం, నా ఇంట్లో ఉన్న వారందరూ
ప్రభా నీ యొక్క రక్షణ వాడలో ప్రవేశించలాగన ప్రభా సహాయం చే ప్రభా. ఒక స్త్రీగా నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఒక స్త్రీగా నేను ఉండాల్సిన స్థానాన్ని నాకు గుర్తు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఎక్కువగా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నా బిడ్డలకి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నాయన తండ్రి వారి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా నేను అందించేదానిగా పాటలతో, వాక్యంతో, ప్రార్థనలతో నా గృహాన్ని నింపుకుంటూ ప్రభా నాయన తండ్రి నా భర్త యొక్క బలహీనతలు నాకు నా పిల్లలకు బలంగా కాకుండా ప్రభా నాయన తండ్రి నా బలము నా శక్తి కాకుండా నీ ఆత్మతో నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నింపుకోవడానికి సహాయం చేసి ప్రతి శాపం నుండి ప్రభా నాయన తండ్రి విడుదల అనుగ్రహించి ప్రభా శాపానికి గురయ్యే ప్రవర్తనలో ఉండకుండా ప్రభా నాయన ఆశీర్వాదానికి కర్తగా నాయన ఒక అటు చక్కని స్త్రీగా నన్ను తీర్చిదిద్ది మహిమ ఘనత ప్రభావాలను నీవే పొందుకొనమని యేసు పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.